వ్యవసాయ భూమిలో పోషకాల శాతం తెలుసుకునే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, పురుగు మందులు, ఎరువులు చల్లే ప్రక్రియను సులభతరం చేసే డ్రోన్ సాంకేతిక వంటి అంశాలపై ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. కూలీల కొరత తీర్చేలా వ్యవసాయ పనులు చేసే రోబోటిక్ యంత్రాలతో వ్యవసాయ యాంత్రీకరణను కొత్త పుంతలు తొక్కించే సాంకేతికతను వినియోగిస్తోంది. వ్యవసాయంలో ఖర్చు తగ్గించి రాబడి పెంచడంపై విశ్వవిద్యాలయం కసరత్తులు చేస్తోంది. రైతులకు అత్యాధునిక సాంకేతికతను అందించడంపై ప్రత్యేకంగా కార్యశాల నిర్వహిస్తోంది. కార్యశాల విశేషాలపై ఉపకులపతి ఆచార్య పివి సత్యనారాయణతో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. సాగులో సాంకేతికత ఇటీవల కాలంలో బాగా పెరిగిపోతుంది. కృత్రిమ మేధతో పాటు ఐఓటీ, మిషన్ లెర్నింగ్ ఇలాంటి సాంకేతికతలను కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వివిధ రకాల ప్రక్రియల్లో ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని మరింత మెరుగుపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఆ మేరకు గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా ఒక కార్యశాలను ఈ అంశంపైన ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 15న జరిగేటువంటి ఈ కార్యశాలకు సంబంధించినటువంటి వివరాలపై మాట్లాడేందుకు మనతో పాటు యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ కార్యశాల ప్రధాన ఉద్దేశం ఏమిటి, ఎలాంటి అంశాలపైన మనం ఇక్కడ చర్చించబోతున్నాం? ఆధునికతని జోడించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో, ఐఓటీస్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇవన్నీ అంటే డ్రోన్ వినియోగం కానీ, వీటన్నిటి ద్వారా మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉపయోగించడం ద్వారా కొన్ని విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి మనకు మార్పు తీసుకురావచ్చు. ఆ మార్పుల ద్వారా వ్యవసాయాన్ని ముందుకు తీసుకుని తద్వారా ఏంటంటే సాగు ఖర్చు గణనీయంగా తగ్గిస్తూ లాభసాటి వ్యవసాయం వైపు మనం దారి మళ్లించవచ్చు. శాటిలైట్ ఇమేజెస్ ఉపయోగించి లేదా మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను ఉపయోగించి తద్వారా మనం ఈ వచ్చినటువంటి డేటాని అనాలిసిస్ చేసి సాగు చేస్తున్న పొలంలో ఎక్కడ నీరు అందక మొక్క ఎండిపోయినా దానికి ఖచ్చితమైనటువంటి స్పాట్లు గుర్తించడం, లేదా కొన్ని పోషక లోపాలని గ్రహించి ఆ పోషక లోపాలని విశ్లేషించి ఆ పోషకాలను మనం అందించడం ద్వారా చేయొచ్చు. అలాగే ఎరువు వినియోగంలో కూడా మనకి మెలకువలు ఉంటాయి. అలాగే నీటి వినియోగంలో కూడా మనకి సరైనటువంటి మెలకువలు కూడా ఈ టెక్నాలజీ ద్వారా తీసుకురావచ్చు. మనం ఒక జాతీయ స్థాయిలో ఒక 1 డే వర్క్షాప్ మనం చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ అగ్రికల్చర్, డేటా డ్రివెన్ డిజిటల్ ఇన్నోవేషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ది అగ్రి ఫుడ్ సిస్టమ్స్ అని టైటిల్ పెట్టాం. అంటే మనం పండిస్తున్నటువంటి పంటల్ని మనం ఏదైతే అనేక డేటా వస్తుంది, అనేక సోర్సెస్ ద్వారా డేటా వస్తుంది. అది మల్టీలెక్టర్ స్పెక్ట్రమ్ కెమెరాస్ అవ్వచ్చు, లేదా డ్రోన్స్ అవ్వచ్చు, లేదా శాటిలైట్ ఇమేజెస్ అవ్వచ్చు. అలాగే ఏఐ ద్వారా వచ్చే డేటాను అంతా ఉపయోగించుకుని ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ని ఆ డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని అగ్రి ఫుడ్ సిస్టమ్కి ఏ విధంగా ఉపయోగపడుద్ది, తద్వారా మనం ఆధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మేలైనటువంటి వ్యవసాయ విధానానికి మనం మళ్లించడానికి రైతున అవకాశం ఉంటుంది. డ్రోన్ల వినియోగానికి సంబంధించి మన యూనివర్సిటీలో పెద్ద స్థాయిలో పరిశోధన జరిగిన ఎక్కడెక్కడ మనం డ్రోన్లు వాడవచ్చు అనే దాని మీద ఎట్లా యూనివర్సిటీ తరఫున ఇప్పుడు ఆ డ్రోన్ సాంకేతికతకు సంబంధించి రైతుల దగ్గరికి తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏ స్థాయిలో దాన్ని మనం వాడుతున్నాం? ముఖ్యంగా డ్రోన్ వినియోగంలో దేశంలోనే మొట్టమొదటి మనకు ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం, దాదాపు 700 మంది పైచిలుకు పైలట్స్ని కూడా మనం ట్రైన్ చేయటం, అలాగే డ్రోన్ని వ్యవసాయంలో ఎన్నెన్ని విధాలుగా ఉపయోగించవచ్చో చెప్పటం, ముఖ్యంగా పురుగు మందులు పిచికారీ అవనండి, కలుపు మందులు పిచికారీ అవనండి, లేదా ఎరువులు వినియోగం అవనండి, అలాగే వెదజల్లి విత్తనాన్ని వెదజల్లటం కానీ ఇలాంటి 4 ముఖ్యమైనటువంటి చర్యల్ని ఈ డ్రోన్ ఉపయోగించినప్పుడు ఒక 10 నిమిషాల్లోనే ఒక ఖచ్చితంగా పొలం మొత్తం కూడా ఏదైతే పురుగు మందు మనం ఎలా పిచికారీ చేస్తున్నామో ఎరువులు కూడా వేయటానికి ఆస్కారం ఉంది. ఆ టెక్నాలజీ కూడా రానున్న రేపు 15వ తారీఖు ఆ డ్రోన్ కూడా మనం ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. రైతులు పంట పండించినప్పుడు దాన్ని అమ్ముకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. అంటే మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉంది అనేటువంటిది కావచ్చు, లేకపోతే డిమాండ్ ఏ పంటకు ఉంటుంది, ఏ పంటకు త్వరలో డిమాండ్ పెరిగిపోతుందని చెప్పి ఫ్యూచర్ అగ్రికల్చర్ ఎకానమీకి సంబంధించి కూడా రైతులకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. అది లేక కూడా చాలామంది రైతులు ఇప్పుడు అందరూ ఒకే పంట వేసి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఫ్యూచర్ అగ్రికల్చర్ దానికి సంబంధించి అవేర్నెస్ మీద కూడా ఏమన్నా మనం ఫోకస్ చేసే అవకాశం ఉంది? మనకి ఏ పంట ఎంత అవసరం, ఆ పంట ఏ కాలంలో వేయాలి, ఏ ప్రాంతాల్లో వేయాలి, మనం పండించేటువంటి అధిక ఉత్పత్తికి డిమాండ్ ఉంది, అలాగే ఆ ఉత్పత్తి యొక్క గుణగణాలు ఎలా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎలా ఉండాలి, దానికి అనుగుణంగా మనం ఉత్పత్తిని చేయగలిగితే, వీటిని మనం మార్కెట్ చేయగలిగితే
ఫ్యూచర్లో రైతు నష్టపోకుండా మనం ఏదైతే పండిస్తున్నామో ప్రతి కిలోనో ప్రతి విత్తనమో కూడా మన వినియోగంతో పాటు మన ఎక్స్పోర్ట్కి వినియోగం కూడా అవసరం ఉంటుంది. ఆ మార్కెట్ ఇంటెలిజెన్స్, అలాగే క్రాప్ స్టడీస్, అడ్వాన్స్ స్టడీస్ ఒక సెంటర్ ఉందండి. దాన్ని ఇంకా బలపరిచి రైతులకి ముందుగానే మేము పలానా సీజన్లో పలానా సంవత్సరంలో ఈ పంట వేస్తే ఇంత గిట్టుబాటు ధర ఉండొచ్చు, ఫోర్కాస్ట్ మోడల్స్ కూడా మనం గత అనుభవాల దృష్ట్యా మనం చేయటానికి ఆస్కారం ఉంది. భూసార పరీక్షల నుంచి పంటలు పండించే విధానాలతో పాటుగా పంట అమ్ముకునేటువంటి మార్కెట్ ఇంటెలిజెన్స్ వరకు ఇలా అన్ని అంశాల్లో కూడా సాంకేతికత వినియోగంతో పాటుగా ఆధునిక టెక్నాలజీ, ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీని కూడా జోడించడం ద్వారా వ్యవసాయాన్ని సరళతరం చేసే దిశగా కూడా ఈ కార్యశాల ఉండబోతుంది. ఆ దిశగా ప్రభుత్వానికి మార్గనిర్దేశనం చేసే దిశగా కార్యశాలలో చర్చనీయ అంశాలు ఉంటాయని చెప్పేసి సత్యనారాయణ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.